అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. బీజేపీ నేతలు పోరాడి బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలి అంటున్నారు. పోటీ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనడం సరికాదన్నారు. మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోదన్నారు. ఈటెల తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు కవిత. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా, ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీ చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్. అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్గా నిలబడి కొట్లాడినారు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి.